2018 లో వచ్చిన మనకి చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద గ్రాఫ్ ఆఫ్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 లైస్ ఇన్ డాష్ క్వాడ్రంట్. సో మనం ఈ ఈక్వేషన్ గ్రాఫ్ డ్రా చేస్తే అది ఏ క్వాడ్రంట్ వస్తుంది. మన ప్రీవియస్ వీడియోలో క్వాడ్రంట్ గురించి చెప్పుకున్నాం. మీకు క్వాడ్రంట్ గురించి తెలియకుంటే ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది గ్రాఫ్ డ్రా చేస్తే ఏ క్వాడ్రంట్ వస్తుందో చెప్పాలి. ఎలా చెప్పాలంటే సింపుల్, మనకి గ్రాఫ్ డ్రా చేసిన అవసరం లేదు. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 0 కదా. సో y ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -5, రైట్. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూస్ ఏమవుతుంది, ఒకటి -x, ఒకటి +x. అంటే ఫస్ట్ +x అనుకుంటే y వాల్యూ ఏముంది మైనస్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ మైనస్ అనుకుంటే మైనస్ కామా y వాల్యూ ఏముంది మైనస్. సో ప్లస్ కామా మైనస్, మైనస్ కామా మైనస్, అవి రెండు ఏ క్వాడ్రంట్ లో వస్తాయి చూస్తే మనకి క్వాడ్రాటిక్, ఇది కార్టీసియన్ ప్లేన్. ఇందులో అన్ని ఇక్కడ ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్, ఇందులో మైనస్ మైనస్, ఇందులో ప్లస్ మైనస్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, ఇట్లా 4 క్వాడ్రంట్స్. ప్లస్ కామా మైనస్ ఎక్కడ ఉంది మనకి, 4th క్వాడ్రంట్ ఉంది. అండ్ మైనస్ కామా మైనస్ ఎక్కడ ఉంది, 3rd క్వాడ్రంట్ ఉంది. సో that's graph of this equation, graph of this line will be in the 3rd and 4th quadrant. So option 3 is correct answer. Second question, in the following equations line passes through origin is dash. So he given some equations here. We need to find which equation is passes through the origin. So what are the coordinates of origin? 0, 0. అంటే ఇప్పుడు ఈ లైన్స్, ఈ ఈక్వేషన్స్ లో ఆరిజిన్ నుంచి ఏ లైన్ పోతే ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, ఈ కోఆర్డినేట్స్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో అదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ ఆల్సో 0. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. y కోఆర్డినేట్ 0 కదా, 0 ఈక్వల్ టు m ఇంటూ x. x కోఆర్డినేట్ 0 కదా, సో m ఇంటూ 0, 0, 0 ఈక్వల్ 0. ఇది సాటిస్ఫైడ్ కదా. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, the slope of the straight line ax plus by plus c equals to 0. Slope of the equation should, the general form of slope of an equation y equals to mx plus c. So అలా ఉంటే సింపుల్ గా స్లోప్ అంటే చెప్పొచ్చు. ఇక్కడ స్లోప్ ఏంటి, here m is the slope. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని y equals to mx plus ఫార్మ్ చేంజ్ చేద్దాం. సో y నుంచి ax b ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, by equals to -ax minus a, right. సో b ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, y equals to -ax minus c by b. So take b for separate terms. a కి సెపరేట్ తీసుకుందాం, b కూడా తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, y equals to -a by b x minus c by b. So by comparing these two, what is there in the place of m? -a by b, right? So that is the slope, -a by b. Option 3 is the correct answer. Next question, the area of triangle having sides 3 cm, 4 cm, 5 cm. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే తెలిసిన ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, హావింగ్ ద సైడ్స్ 3 cm, 4 cm, 5 cm. సో మరి ఇక్కడ వాట్ ఈస్ బేస్, వాట్ ఈస్ హైట్, ఎలా తీసుకోవాలి హైట్ బేస్ ని, ఎలా తీసుకోవాలంటే 3, 4, 5 దోస్ ఆర్ ద పైథాగరన్ ట్రిప్లెట్స్. అంటే ఈ పైథాగరస్ థియరం ప్రూవ్ సాటిస్ఫై చేస్తాయి. సో రైట్, ఇఫ్ యు టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, so the hypotenuse is the longest side of the right angle triangle. So this hypotenuse is 5 and this is 3, this is 4, or we can take it is as 4, it is as 3, no problem. 3, 4. So now we need to find the area of the triangle. So what is the area of triangle formula? Area of triangle equal to half into base into height. So 1/2 into, what is the base here? Base is the 3 into height. Height is also called perpendicular for this triangle. So height is 4. So ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1s are 2 2s are 1 into 3 3, 3 2s are 6. So area of this triangle is 6. Option 3 is correct answer. Last question in the 2018, the coordinates of points which intersects the line joining the points 2, 3, 4, 5 in the ratio 1:2 internally. సో ఇక్కడ రేషియో ఇచ్చాడు అంటే మనం మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా అయిపోవాల్సిందే. ఎక్కడికి, సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా రేషియో ఉండదు ఇక్కడ. సో ఈ సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మన డేటా వచ్చేస్తుంది. కోఆర్డినేట్స్ ఏంటో తెలుస్తుంది. కోఆర్డినేట్స్ ఏంటంటే ఈ డివైడింగ్ ద లైన్ in the ratio 1:2.
ఆ 2 కోఆర్డినేట్స్ ఏంటి 2, 3, 4, 5. సో టేక్ ఇట్ as x1 y1 x2 y2. సో ఇది 1 ఏంటి ఇక్కడ, ఇది m1, it is m2. So substitute these all the points in the section formula. What is section formula? Section formula is p of x comma y equal to m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. రైట్. సో అవన్నీ m1 m2 x1 y1 x2 y2 ఇంకో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ m1, వాట్ ఇస్ m1 హియర్ 1 into x2 is 4, right? So 1 into 4 plus m2 value 2 into x1 value ఇక్కడ ఉంది, x1 value 2 by m1 plus m2 అంటే 1 plus 2 is 3. డైరెక్ట్ చేసేద్దాం. నెక్స్ట్ m1 into y2 అంటే 1 into 5 plus m2 into y1 అంటే 2 into 3 by m1 plus m2, that is 3. So let us simplify this. 1 4 ja 4 plus 2 2 ja 4 by 3 comma 1 5 ja 5 plus 2 3 ja 6 by 3. So what we will get by adding this 4 plus 4 8 by 3 comma 5 plus 6 11 by 3. So the answer is 8 by 3 comma 11 by 3. Which option is correct? Option 2, 8 by 3 11 by 3. So 2 is the correct answer. 2019 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. Centroid of a triangle divides each median in the ratio of dash. So 2:1. ఇది డైరెక్ట్ మనకి గుర్తుపెట్టుకోవాలి. Centroid of the triangle, it divides the each median in the 2:1 ratio. Right? Next, slope of the line joining the points. So ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ స్లోప్ ఫార్ములా? స్లోప్ ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1. Simply substitute that all the points here. Then what we will get? y2 ఏం దగ్గర -2 కదా. సో -2 minus x1 minus 8 ఉంది. This is x1 y1 x2 y2. సో y1 ఏమొస్తుంది? minus of -8 by x2 is 5 minus x1 is 4. minus to minus plus అంటే -2 plus 8 by 5 minus 4 1. ఇక్కడ ఏమొస్తుంది? -2 plus 8 6 by 1, nothing but 6. So the slope is 6. Option 3. Next question. The distance between -2, 3 and 2, -3 is dash. Direct question ఇక్కడ distance find out చేయమంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? -2, 3. సెకండ్ పాయింట్ 2, -3. So it is x1 y1 x2 y2. So what is the distance formula? Distance formula ఉంది కదా. Distance formula equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ x1 y1 x2 y2 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో మీరు ఈ వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. నౌ 2020 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. If 5, 2 is the solution of the two lines 2x plus 5y equals to 20, ax minus by equals to 0, then a, b is what? ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ 5, 2 అనేది ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తారు. దట్ ద సొల్యూషన్ ఆఫ్ ద బోత్ ఈక్వేషన్స్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b? సింపుల్ గా ఏం చేద్దాం? ఫస్ట్ ఈ 5, 2 అంతా x, y కదా. సో ఈ పాయింట్స్ ని 5, 2 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? a into x వాల్యూ 5 అంటే a into 5a minus b into y అంటే ఇక్కడ y వాల్యూ ఏముంది? 2 అంటే 2 into b 2b ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి? మనం a b వాల్యూస్ కావాలంటే ఇచ్చిన ఆప్షన్స్ ని ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతారంటే LHS ఈక్వల్స్ టు RHS రావాలి. ఏ పాయింట్ అప్పుడు మనకు LHS ఈక్వల్స్ టు RHS వస్తుందో అదే a, b వాల్యూస్. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2, 5 అంటే a వాల్యూ 2 b వాల్యూ 5. 5 into a అంటే 5 into 2 minus 2 into b. 2 into b వాల్యూ ఇక్కడ ఏంటి? 5 కదా. రైట్. 2 5s are 10 minus 2 5s are 10. 10 minus 10 0 equal to 0 ఉంది కదా. So option 1 is the correct answer. If you substitute remaining options, it will not be equal to 0. మనకు 0 రాదు. Next question.
if the slope of the line through 2 comma minus 7 and x comma 5 is 3, then x equals to what? సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు 2 comma minus 7 and x comma 5 అని. ఆ స్లోప్ ఏంటడా 2 పాయింట్స్ 3 అట, దెన్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ క్వశ్చన్ మనం ప్రీవియస్ చేసాం, ఒకసారి అది చూసి చూడకుండా కానీ మీరు ట్రై చేయండి, x వాల్యూ ఏమొస్తుందో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 3 comma minus 5 minus 1 comma 4 10 comma minus 2. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలట. What is the centroid formula? x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. So let me write that formula here. X comma y equals to x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. So here in the first point, this x1, y1, x2, y2, x3 and this is y3. సో అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? x1 is 3 కదా, ప్లస్ x2 is minus 7 ప్లస్ x3 is 10 by 3, comma y1 is minus 5 plus y2 4 plus y3 minus 2 by 3. 3 plus 10 13, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 7 by 3, కామా మైనస్ 5 ప్లస్ 4 మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 2 by 3. సో ఇక్కడ మనం ఈ ప్లస్ లు మైనస్ లు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చిన్న మిస్టేక్ పోయింది అనుకోండి మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. మీకు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్స్ లో ఉంటుంది, మనం అదే కరెక్ట్ గా పెట్టేసుకుంటాం. సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్. సో హియర్ 13 minus 7, వాట్ ఈస్ ద 13 minus 7? 6 by 3, comma minus 1 minus 2 minus 3 by 3. So if you cancel this, what we will get? 3 1s are 3 2s అంటే 2, comma 3 1s are 3 1s minus ఉంది కాబట్టి 2 comma minus 1 is the centroid. Option 4 is the correct answer. 2020 లో వచ్చిన లాస్ట్ క్వశ్చన్ అంటే చూద్దాం. The point 2 comma minus 3 divides the line segment joining the points minus 1 comma 3 4 comma minus 1 in the ratio dash. క్వశ్చన్ ఏంటంటే ఈ పాయింట్ ఉందట, ఇది ఏం చేస్తున్నట? డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్, అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది మనం ఇక్కడ AB అనుకుందాం. దిస్ పాయింట్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్, ఈ 2 పాయింట్స్, ఇది AB పాయింట్ కదా, ఇన్ ద రేషియో. సో ఒక పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఆ రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనకు రేషియో అంటే ఏంటి ఇందాక అనుకున్నాం కదా, మైండ్ లో ఫిక్స్ బ్లైండ్ వెళ్ళిపోవాలి, సెక్షన్ ఫార్మ్ లో యూజ్ అయితే ఇక్కడ. సో మనం ఇక్కడ ఈ రేషియో M1 M2 ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ లెటర్స్ రైట్ ద సెక్షన్ ఫార్ములా. వాట్ ఇస్ ద సెక్షన్ ఫార్ములా? P of x comma y equal to, P means any one point, the dividing point, P M1 x2 plus M2 x1 by M1 plus M2, comma M1 y2 plus M2 y1 by M1 plus M2, రైట్. సో ఇప్పుడు ఆ పాయింట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 2 comma minus 3 అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డివైడింగ్ పాయింట్. సో ఇదే పాయింట్ అది. సో 2 comma minus 3 ఈక్వల్ టు M1, మనం ఆ M1 ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి కదా. x2 x1 అంటే ఏంటి? దిస్ ఇస్ x1 y1 x2 y2. సో M1 into x2 అంటే M1 into x2 వాల్యూ 4 ప్లస్ M2 into x1 వాల్యూ -1 by M1 plus M2, comma M1 into y2. What is the y value? Y2 here -7 plus M2 into y1 అంటే M2 into 3 by M1 plus M2. సింప్లిఫై చేద్దాం. 2 comma minus 3 equal to M into 4 4M minus M2 by M1 plus M2, comma ఇక్కడ minus 7 M1 plus 3 M2 by M1 plus M2. సో ఇప్పుడు మనకు M1 M2 వాల్యూస్ రావాలంటే ఈ 2 టర్మ్స్ ని ఈక్వేట్ చేయాలి. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఇట్ ఈస్ ద x టర్మ్స్, ఇవి y టర్మ్స్. మనం ఒక టర్మ్ చేసినా సరిపోతుంది, మనకు M1 M2 వాల్యూస్ వస్తాయి. సో వాట్ ఐమ్ డూయింగ్ నౌ, 2 ఈక్వల్ టు 4M minus M2 by M1 plus
m2. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం అంటే m1 m2 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది 2 into m1 2m1 ప్లస్ 2 into m2 2m2 ఈక్వల్ టు 4m1 మైనస్ m2. సో ఇప్పుడు మనం m1s m2s అని ఒక సైడ్ రాద్దాం. ఈ m2 టర్మ్ ట్రాన్స్ఫర్ చేస్తా, m1 టర్మ్ ట్రాన్స్ఫర్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది 2m2 plus m2 ఈక్వల్ టు 4m1 మైనస్ 2m1. ఇక్కడ ఏమవుతుంది 2m2 ఇంటూ 2m2 ప్లస్ m2, 2m2 కి ఇంకో m2 యాడ్ చేస్తే ఏమవుతుంది 3m2 ఈక్వల్ టు 4m1 మైనస్ 2m1 2m1. సో మనకు రేషియో కావాలి కదంటే m1 బై m2 లాగా రాసుకుందాం. అప్పుడు ఏం చేస్తున్నా నేను ఈ m2 ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా, 2 ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది 2 ఇటు వస్తే 3/2 అవుతుంది ఈక్వల్ టు m2 ఇటు పోతే m1 బై m2. సో దీని రేషియో ఫార్ములా రాయాలంటే m1 ఈస్ టు m2 ఈక్వల్ టు 3:2. సో 3:2 దట్ పాయింట్ డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద 3:2 రేషియో. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 1 3:2 ఉంది కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ అబౌట్ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్. సో మెయిన్ గా మనం ఈ చాప్టర్ లో ఏం చూసుకోవాలంటే ఫార్ములాస్, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, స్లోప్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అనే పర్ఫెక్ట్ టైప్. ఒకసారి ఈ రివిజన్ ప్రీవియస్ క్వశ్చన్ చూసుకున్నామంటే ఈజీలీ మనకు 6 కి 6 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుండి, రైట్? సో ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్ లో, చెప్పుకున్న క్వశ్చన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ కమ్ విత్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్.